ఇది నామినేషన్స్ కాదు విజయయాత్ర అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది విజయయాత్ర కాదు. ఇది విజయయాత్ర అనేది నామినేషన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత విజయయాత్ర అనేది ఎలా ఉంటుందో చెప్తామంటే వైసీపీకి నాశనం యాత్ర తయారవుద్ది రేపు. మా విజయయాత్ర వైసీపీకి నాశనం యాత్ర తయారవుద్ది రేపు. అది వైసీపీ అనేది ఇక్కడ పిఠాపురం లేకుండా పోద్ది రేపు పవన్ కళ్యాణ్ ఎక్కిన తర్వాత. ఎందుకంటే ప్రజలందరూ కోరుకునేది మా ఇంట్లో మా బిడ్డ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య మా పవన్ కళ్యాణ్, మా తమ్ముడు మా పవన్ కళ్యాణ్, మా మనవడు మా పవన్ కళ్యాణ్ అని చెప్పి పెద్ద ముసలోళ్ళ దగ్గర నుంచి ఆ 80 సంవత్సరాలు 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అందరూ కూడా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా మా కుటుంబం పవన్ కళ్యాణ్ చెప్పి ముందుకు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు మీరేనంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఇప్పుడు మరి వంగ గీత గారి పరిస్థితి ఏంటండి? వంగ గీతన్న ఆవిడ 9 సంవత్సరాలు పిఠాపురంలో కనపడలేదు. ఎందుకంటే 2009 తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కనపడలేదు పిఠాపురం. 2014 ఎప్పుడో కానీ 19లో ఎంపీగా కనిపించింది. 9 ఏళ్ళు కనపడలేదు కాకినాడ ఎంపీగా. అది అంటే గాల్లో నెక్కింది వంగ గీత. అంతేగాని వంగ గీత ఇక్కడ చుట్టం కానీ తమ్ముడు కానీ ఎవడో లేడు వంగ గీత. ఏంటంటే వీళ్ళ లోకల్ అని చెప్పి పక్క నియోజకవర్గం నుంచి వచ్చి 4-5 సార్లు తిరిగి డబ్బుతో తిరుగుతున్నారు వాళ్ళు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ పార్టీకి డబ్బు లేకుండా జనాలకు రండి. పథకాలు ఇస్తాం కాదు, పథకాలు నిజంగా పనిచేసిన వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి, పేదవాళ్ళకి అందజేయండి. అంతేగాని పనికిరాని వాళ్ళకి ఇచ్చేసి పథకాలు మీరు మభ్యపెట్టి వీళ్ళ కులాలను విడదీసి వైసీపీ పార్టీ వాళ్ళకి వీళ్ళకని చెప్పి వివాదాలు సృష్టించిన పార్టీ, ఇవాళ కుల మతాలను అతీతంగా నడిపించిన పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అధినేత, జనసేన అధినేత. మేమందరం కూడా ఎంతమంది కూడా కుల మతాలకు అతీతంగా జనాల్లో ఇవాళ ప్రతి ఒక్కరికి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తే, ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి పథకాలు అందేలాగా నెలకి 1500 ఉమ్మడి ప్రభుత్వంలో 1500 ఆడపడుచుకు ఇస్తాననే పథకం పెట్టారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లని పెట్టారు. ప్రతి ఒక్కరికి అందించేలాగా మేము కూడా ఈ 10 ఏళ్ళు ఎలాగైతే పార్టీ కష్టపడడం రేపు ప్రజల్లో కూడా అంతగా కష్టపడతాం. ఇప్పుడు మరి 5 ఏళ్లలో పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది? 5 ఏళ్ళలో పిఠాపురం చూశారు కదా. 5 ఏళ్ళలో పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు. పిఠాపురం చూసుకోగలదు. రోడ్లు ఇప్పుడు ఇటుపక్కన కనీసం ఒక ఈదిలోకి వెళ్దామంటే రోడ్లు గతుకుల రోడ్లు. పోలే ఒక హాస్పిటల్ వసతి ఉందంటే ఏమీ లేదు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వస్తాయి? రావు కదా. ఎందుకు అందులో డాక్టర్లు లేని దానికి, నర్సులు లేని దానికి మండలానికి హాస్పిటల్ ఎందుకు? ఈ హాస్పిటల్ అని ఈ కొన్ని ఇళ్ల స్థలాలని ఏంటంటే ఈ ప్రజలకు ఇస్తామని చెప్పి ఈ ప్రజలకి ఇచ్చి ఇళ్ల స్థలాలు కానీ ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ స్థలాలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఆయనకి అప్పులు చేసుకోవడానికి, ఈ అప్పులు చేసేసి ఈ పథకాలు ఇవ్వడం తప్ప ఆయన సొంత రూపాయలు ఇచ్చేసి పథకాల్లో ఏది రూపాయి ఇస్తలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం జగన్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చింది. ఎందుకంటే ఇవాళ పట్టాలు ఉన్నాయి, ఇళ్ల పట్టాలు కానీ తర్వాత ఏదంటే ఏవైతే రైతుల భూములు ఉన్నాయి ఇలా ఈ స్టాంప్ అనే విధానం తెచ్చి అతను ఈ ఒరిజినల్ పత్రాలని కూడా ఆయన స్వతంత్రం చేసుకుని దాని మీద లోన్ తెచ్చుకుంటున్నాడు. ఇవాళ అది ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. అది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి గట్టిగా పవన్ కళ్యాణ్ నెగ్గించుకుని కనీసం 50 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురం జరుగుతుంది నెగ్గించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి స్టేట్ లో ఉన్న పరిస్థితులు బట్టి అసలు పరిపాలన విధానమే కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఇదంతా మీరు ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగారు. అవునండి. మరి ఇన్నేళ్ళలో ఇలాంటి పరిపాలన ఎక్కడైనా చూసారంటారా? ఎలా ఇన్నాళ్ళ పిఠాపురం జరగడం కాదు, రాష్ట్రంలో లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని చూసేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవాళ పిఠాపురం కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తితో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాజశేఖర రెడ్డి పుట్టినాడు కానీ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు. దాన్ని బట్టి మనం రాజశేఖర రెడ్డి చేసిన అనేక ఆ టైంలో కాంగ్రెస్ హయాంలో చేసిన ఒక మంచితనం వల్ల జగన్ రెడ్డి మీద చూపించారు అభిమానం. కానీ ఇవాళ జగన్ రెడ్డి ఆ చూపించిన అభిమానాన్ని దాన్ని ప్రజల్ని అసంతృప్తి పరిచేసి నిరాశపరిచేసి కనీసం ప్రజలకి ఏం ఇస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా లేకుండా చేసి పారేయాడు. ఏంటంటే పైకి మప్పిపెట్టి వాలంటీర్ల ద్వారాగానే వాళ్ళు వాలంటీర్ తప్పలేదు. పాపం లేని వాళ్ళు ఇవాళ ఒక 5,000 10,000 గడుతుందని పాపం వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశాడు. అంతవరకు ఎందుకు పోలీసుల్ని మేడం చేసి పోలీసులు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా ఇవాళ జీతాలు ఇవ్వకుండా 6 నెలల్లో సంవత్సరాలు కూడా ఇవ్వకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇష్టాసారంగా వాడుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా తిప్పుకొట్టే రోజు ఏదైనా ఎంతమంది అని ఎన్ని రోజులు చూస్తారు? ఎవరన్నా ఒక ప్రభుత్వం వస్తుందంటే ఏదో మంచి జరుగుతుందని చూసే వ్యక్తులు తప్ప ప్రభుత్వం మా ఆస్తులు దోచేసుకున్న ప్రభుత్వాన్ని నెగ్గించుకుని మళ్ళీ ఎందుకు ట్రై చేస్తారో ప్రజలు నెగ్గించుకోరు. ఈసారి తిప్పుకొట్టే రోజులు ఉంది. అలాగే పిఠాపురం ఎంతమంది వైసీపీ నుంచి వచ్చినా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే
మీకు దమ్ము ధైర్యం ఉంటాయి. ఒంటరిగా వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో, అధినాయకుడు వచ్చాడు, అభివృద్ధి జరుగుద్ది, అది మీకు తెలుసు. గౌరవంగా ప్రజలకు జరిగి మంచితనాన్ని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి ఉపయోగపడే పథకాలు వచ్చి దాన్ని మీరు అడ్డుకుని ప్రజలను మభ్య పెడితే మాత్రం మిమ్మల్ని రాబోయే రోజులు వీధుల్లో కొడతారు ప్రజలు. వైసీపీ వాళ్ళు ఎవరు కనపడినా సరే వీధుల్లో కొట్టి రాగా ఉన్నారు ప్రజలు. మేము జనసేన పార్టీని చెప్తలేదు, ప్రజల్లో ఆలకించే మాటలు మేము చెప్పుకోవట్లేదు. ఆ మాటలు మేము చెప్పుకుంటే మా పార్టీ స్వార్థం అవుతుంది కాదు, ఇది ప్రజలు చెప్పింది. బ్రహ్మాండంగా అది అంతానే సొబ్బండి. ఇప్పుడు చిన్న షాంపూ వేసుకుంటే అందుకే నీళ్ళు వేసుకుంటే ఇలా కారిపోతుంది కదా నూరగా, అలాగేంటంటే ఆ పూల దండ తగిలింది రేకు, అది నిజంగా రాయి తగిలితే పూల గులకరాయో ఏదో సీసీ కెమెరాలు ఉన్నాయి, బండి అంటే సీసీ కెమెరా బుల్లెట్ ప్రూఫ్ బండి, మరి దానికి రాయి అనేది ఒక ఇన్ని మీడియాలు ఉన్నాయి, ఏం జరిగినా సరే ఎక్కడ జరిగినా సరే కనపడుతుంది కదా, మరి ఏది ఆ రాయేది లేదు కదా. ఇదంతా ఒక హైప్ డ్రామా. పోలీ ఏ దెబ్బన్నా కనీసం ఒక 5 రోజులు ఉంటుంది, ఎందుకంటే అతనికి స్పెషల్గా సెక్యూరిటీస్ ఉన్నాయి, స్పెషల్ డాక్టర్లు ఉంటారు. ఆ గాయాన్ని తగ్గించడానికి కనీసం ఒక 5 రోజుల్లో తగ్గిపోద్ది. ఈ ఆళ్ళకి 10 రోజులు అయింది, 15 రోజులు తగిలి ఇంకా అది ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఇంకానే ఏంటి ఇంకా కూడా నిజంగా వాళ్ళ నాన్న ఇంకా రాజశేఖర ఇంకా నయ్యం ప్రజలకి అనేక పథకాలు ఇచ్చి ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి, రెడ్లకి, చౌదరీస్ అందరికీ ఉపయోగపడ్డాడు కాదంటలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే ఆ ఉద్దేశం మీద ఇవాళ అందరూ బాగుండాలి, వ్యాపారంగా వ్యవస్థలు బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా ఇవాళ ఎస్సీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీలు కానీ అందరినీ ఇవాళ రైతులు భరోసా కానీ, రైతు కౌలు రైతుకు గవర్నమెంట్ ఫామ్లో లేకపోయినా ఆయన ఎమ్మెల్యేకి నెగ్గకపోయినా 5 లక్షల రూపాయలు కౌలు రైతుకి ఇస్తున్నాడు, అనేక మందికి అవసరమైతే ఇస్తున్నాడు, వికలాంగులకు ఇస్తున్నాడు. అదే ప్రభుత్వంలోకి వచ్చి ఆయనకు అధికారం వస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. వాళ్ళని ఆయన దాచుకునే వ్యక్తి కాదు, సంపాదించిన ప్రజలకు పంచిపెట్టే వ్యక్తి. ఆయన స్వార్థం చూసుకుంటే ఇవాళ హైదరాబాద్లో ఉంది, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రతి మారుమూలలో ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అందమైన రూపకల్పన కల్పించే ఉద్దేశం ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఫైనల్ గా అయితే 24 పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటారు? ఎవరు ఎన్ని అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన అడ్డ, పిఠాపురం గడ్డ, తిరుగులేదు తిరిగి. అది ఎంత మెజారిటీ ఇస్తారు? 50,000 నుంచి లక్ష మెజారిటీ. 50,000 నుంచి లక్ష మెజారిటీ. గుర్తేంటన్నా? గాజు గ్లాస్ గుర్తు బాస్, గాజు గ్లాస్. చాలా మంది గాజు గ్లాస్ పగిలిపోద్దని అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ వాళ్ళందరూ కూడా జనసేన వాళ్ళు కదండి. వైసీపీలో కొంతమంది డబ్బులు తీసుకుని ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ ఎవరికల్లో మెంబర్లుగా నెగ్గిన వాళ్ళు గట్టి వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఈ డబ్బుల కోసం ఈ సునీల్, వీళ్ళు మిథున్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆ దాడిచెట్టు రాజా లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ వచ్చి డబ్బులు ఇస్తారని వీళ్ళు ఏంటంటే కదా ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ డబ్బులు ఎలా లాగేసుకుని వీళ్ళ కూడా ఉద్దేశం ఏంటంటే ఏదైనా మనకెందుకు వచ్చింది, అదినే దిగాడు కదా, అలాంటి మనం ఓడించడం ధర్మం కదని చెప్పి వాళ్ళకి ఉద్దేశం ఉంది. వైసీపీలో కొంతమంది కూడా ఒకటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి ఎవడో సహాయ శక్తులు కూడా పనిచేయవు. పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్న వ్యక్తి, ఇలా 5 ఏళ్ళు ప్రజల్లో ఉండి 5 ఏళ్ళకి ఏం కావాలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటి అన్నారు, నన్ను పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు నా దగ్గర రావద్దు, ఎందుకంటే వాళ్ళు వచ్చేసి నా కోసం ఎండలో నుంచి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేనే వెళ్తాను, ఎందుకంటే వాళ్ళ కోసం రేపు పొద్దున్న కష్టపడాల్సిన నేను వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుని, వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాళ్ళ కోసం నడిచే వ్యక్తిని అని చెప్పి ప్రజల్లోకి రూట్ మ్యాప్ వేసుకుని రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఈ నామినేషన్ చేసిన తర్వాత కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుద్ది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఫైనల్ గా అయితే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరన్నా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ, నో డౌట్. వారు వన్ సైడ్ ఎవడు ఎన్ని అనుకున్నా సరే పిఠాపురం గడ్డ, జనసేన అడ్డ.